హాయ్, నా పేరు డాక్టర్ బి శిరీషా రాణి, గైనకాలజిస్ట్. ఇప్పుడున్న జనరేషన్ డాక్టర్ సూపర్విజన్ లేకుండా ఈ కాంట్రసెప్షన్ అవని ఏదైనా గూగుల్లో చూసేయటం వాడేయటం. అందరికి ఐవీఎఫ్ అవసరం ఉండదు. యంగ్ పేషెంట్స్ దే కన్సీవ్ విత్ సింపుల్ డ్రగ్స్. ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఈవెన్ 25-30s లో కూడా ఎగ్స్ తగ్గిపోతా ఉన్నాయి. ఫ్రీజింగ్ అంటే ఇంకా ఇప్పుడు సపోజ్ వాళ్ళు 25 దగ్గర 26 దగ్గర ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి, ఎంబ్రియో ఏజ్ అనేది ఆ 25 దగ్గరే ఉంటుంది. యూట్రస్ కి ఏజింగ్ ఉండదు. ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే ట్యూబ్స్ స్వెల్లింగ్ అవ్వచ్చు. సో ఇవేమున్నా కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. స్టిల్ నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది. ఈ రోజు కూడా పక్క వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో చాలా మంది నెగ్లెక్ట్ చేసేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఐవీఎఫ్ అనేది ఇట్స్ లెందీ ప్రాసెస్. ఐవీఎఫ్ లో 100% అయిపోతుందని చెప్పలేము. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఐవీఎఫ్ చేసినాం 100% గ్యారంటీ ఉంటుంది, వచ్చేస్తుంది అనుకుంటారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సందర్భాలు, ఈవెన్ ఒక్క ఎంబ్రియో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వస్తాయి. నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. ఇట్స్ ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ ఫర్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్. ముందే కొంత కౌన్సిల్ చేసి ఉంచుతాము. ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ 50-60% అయితే డెలివరీ అది క్యారీ హోమ్ బేబీ రేట్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. నాలో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ క్వాలిటీ అంటే నేను చాలా రిస్క్ తీసుకుంటాను. బిలాంగ్ టు ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. ఐ స్టార్టెడ్ దిస్ విత్ ఎ వెరీ మినిమల్ అమౌంట్. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, నో అదర్ క్వశ్చన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. ఇప్పుడు ఏ చేసినా వద్దు ఇందులో ఎంత రిస్క్ ఉంది అని వెనక్కి లాగే వల్లే ఎక్కువ ఉంటారు. అంటే మనం ఏ పని చేసినా పాజిటివ్ గా చేయాలి. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన 6 monthsలోనే 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది ఒక డాక్టర్. ఇప్పుడు 10 years తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ 8 ప్లేసెస్కి ఎక్స్పాండ్ చేసి ఆల్మోస్ట్ 1 lakh square feet ఇన్స్టిట్యూట్ అంటే ఒక హాస్పిటల్ని బిల్డ్ చేసింది డాక్టర్ శిరీషా రాణి. ఈరోజు మన టర్నింగ్ పాయింట్ పాడ్కాస్ట్లో వచ్చిన గెస్ట్ మెడ్సీ ఐవీఎఫ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శిరీషా రాణి. డాక్టర్ శిరీషా, థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు వెయిట్ న్యూస్ టర్నింగ్ పాయింట్ని. ఎలా ఉన్నారు? I'm very good. Thank you for inviting me. Thank you for coming. మ్యామ్, మీ ఇన్స్టిట్యూట్ గురించి, మెడ్సీ గురించి నాకు తెలుసు స్టోరీ ఏంటి అన్నది. బట్ ఇఫ్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి తెలుగు ఆడియన్స్కి అనుకుంటే మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? Basically, I'm a gynecologist. ఈ ఫర్టిలిటీలో ఇంట్రెస్ట్ ఉండి ఐవీఎఫ్ సెంటర్లో చాలా కాలం వర్క్ చేసి, సో ఏదైనా ఓన్గా సెటప్ చేద్దామని ఐ స్టార్టెడ్ విత్ 1 center ఇన్ వైజాగ్. స్లోలీ ఆ 1 centersని ఇప్పుడు నేను 8 centersగా బిల్డప్ చేశాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐవీఎఫ్ ప్రాక్టీస్ అయితే వదలను. డెఫినెట్గా ఐ ప్రిఫర్ టు బీ విత్ ద పేషెంట్స్ ఆల్వేస్. సో అడ్మినిస్ట్రేషన్ చూస్తా, నేను క్లినికల్గా కూడా ప్రాక్టీస్ చేస్తాను. డన్ మ్యామ్. సో నాకు అర్థమైంది ఏంటి అంటే, లైక్ లెట్స్ సే ఒక మెడికల్ స్టూడెంట్ బయటికి వచ్చి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డైరెక్షన్లోకి వచ్చి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. దెన్ ఐవీఎఫ్ ప్రాక్టీస్ వచ్చింది అన్నది కదా, దట్ ఈస్ యువర్ స్టోరీ అన్నట్టు. లెట్స్ గో బ్యాక్ మ్యామ్. ఒక్కసారి డాక్టర్ అవ్వాలి అని చెప్పి మీరు అనుకున్నారా, ఆర్ లేకపోతే పేరెంటల్ ప్రెషరా? అది ఎట్లా వచ్చింది? ప్రెషర్ అయితే ఏం లేదు, బట్ నేను ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ అయితే నేను చాలా ఎప్పుడు 100 out of 100 అట్లా ఉండేది. సమ్హౌ ఈ 10th classలో డెఫినెట్లీ మీరు అన్నట్టు కొంత పేరెంటల్ ప్రెషర్ అయితే ఉంది. ఓకే డాక్టర్ అయితే బాగుంటుంది కదా. యాక్చువల్లీ నేను శ్రీకాకుళంలో చదువుకున్నాను అప్ టు ఇంటర్మీడియట్. నేటివ్ ఆఫ్ విజయనగరం. సో 10th లో నాకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫస్ట్ నేను. సో ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడల్లా వాట్ యూ వాంట్ టు బీ అంటే, ఓకే పేరెంట్స్ డాక్టర్ అయితే బాగుంటుంది కదా అని. సో అట్లా అనిపించింది, ఓకే డాక్టర్ అయితే బాగుంటుందని. బేసికలీ నాకైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండింది. Somehow I went into medicine. డిస్ట్రిక్ట్ టాపర్ అయి ఉండి మ్యాథమెటిక్స్ లో మంచి మార్కులు వచ్చి ఉండి దెన్ డాక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, అండర్స్టూడ్. సో దట్స్ డెస్టినీ, రైట్, అండర్స్టూడ్. సో డాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మీకు మైండ్ లో ఉన్న ఫస్ట్ థింగ్ ఏంటి? యూ వాంటెడ్ టు బికమ్ వాట్? డాక్టర్ లో వాట్ స్పెషలైజేషన్ అనుకున్నారు? అంటే స్పెషలైజేషన్ అంటూ అప్పట్లో అయితే అనుకోలేదు. డెఫినెట్ గా ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో మెడిసిన్ చేద్దామని అనుకున్నా. సో మెడిసిన్లో వచ్చిన తర్వాతన గైనిక్, ఆబ్వియస్గా లేడీస్ అంటే ఇంకా గైనిక్ బాగుంటుంది అని. సమ్హౌ ఈ గైనిక్లోకి వచ్చిన తర్వాత నాకు ఐవీఎఫ్ అంటూ ఇంట్రెస్ట్ మొదలైంది. బికాస్ ఆఫ్ అంటే నేను ఆ ఇన్స్టిట్యూట్లో, ఐవీఎఫ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ కాలం వర్క్ చేశాను. సో నా ఇంట్రెస్ట్ ఎక్కువ ఐవీఎఫ్లోకి వచ్చేసాను. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. మ్యామ్, ఫర్టిలిటీ అన్న ఐవీఎఫ్ అన్న ద వెరీ ఫస్ట్ థింగ్ టేబుల్ మీదకి వచ్చేది ఏంటి అంటే రిస్క్, అమ్మో వద్దు అనే ఒక 2 things జనరల్ ఉమెన్ అందరూ అనుకుంటారు కదా. దాని రిలేటెడ్ గా ఒక బేసిక్ థింగ్ ఏమైనా చెప్పాలి అంటే ఏమని చెప్తారు? మామూలుగా అంటే ఈ సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇది చాలా ప్రెషర్ ఉంటుంది ఏ కపుల్కైనా. పిల్లలు కొంతకాలం లేకపోతే ఎవ్రీబడి విల్ క్వశ్చన్ దెమ్. అంటే ఎక్కడికైనా ఏదైనా సోషల్ ఈవెంట్కి వెళ్ళినా సో అంటే అప్పుడే ప్లాన్ చేయట్లేదా, సో రావట్లేదా, ఇట్లా ఇలా క్వశ్చన్స్ డెఫినెట్గా సోషల్ ప్రెషర్ అయితే ఉంటుంది కపుల్లో. సో ఈ ట్రీట్మెంట్స్ గురించి అయితే చాలా మిత్స్ ఉన్నాయి బేసికలీ సొసైటీలో ఉన్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్పుడే వెళ్తారా, కొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు కదా, మాకు 10 ఏళ్ళ తర్వాత వచ్చింది, మాకు మీరు వెయిట్ చేస్తే వస్తుంది, అట్లా మిస్గైడ్ చేస్తూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళు. నా సజెషన్ అయితే అట్లీస్ట్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ ఒక గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి అట్లీస్ట్ మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంతేగాని పక్కనున్న వాళ్ళకి ఓకే 10 years తర్వాత వాళ్ళకి వచ్చింది ఇంకా అలా స్టోరీ అంటే అందరికీ ఒకటి అప్లై అవ్వదు కదా. సో అలా మిస్గైడ్ అయిపోతూ ఉంటారు చాలా మంది. అది జరగకుండా చూస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చేసింది అందరిలో. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు ద స్పెషలిస్ట్. అది కొంతవరకు ఇష్యూ కాదు ఇప్పుడు. బట్ ఈవెన్ దో ఇప్పుడు చాలా మంది అంటే 10 years 15 years తర్వాత మన దగ్గరికి వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంతవరకు అలాగా న్యాచురల్గా ట్రై చేయడం లేకపోతే ఏదైనా అంటే ఇంకా వాడుతుంటారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం, అవి ఇంకా ఉన్నాయి. సో అలా డిలే చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. సో అదొక్కటి కొంచెం మారితే బాగుండు అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంత అవేర్నెస్ వస్తుంది జనాల్లో కూడా. అండర్స్టూడ్. ఓకే మ్యామ్, ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అన్న డెసిషన్ కపుల్ ఎప్పుడు తీసుకోవాలి? జనరలీ 1 year ట్రై చేసిన తర్వాత కూడా వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ 1 year ట్రై చేసిన తర్వాత కూడా కన్సీవ్ కాకపోతే డెఫినెట్గా దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ గైనకాలజిస్ట్ ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. కొంతమంది ఇప్పుడు 35 దాటిన తర్వాత లేట్ మ్యారేజెస్, ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్ విమెన్ అంతా మ్యారేజ్ డిలే చేసుకుంటున్నారు, ప్రయారిటీస్ మారిపోతున్నాయి, పర్సనల్ ప్రిఫరెన్సెస్. సో అట్లాంటి వాళ్ళు లేట్ మ్యారేజెస్ 35 అట్లా అనుకోండి, వాళ్ళు దే కెన్ కన్సల్ట్ ఆఫ్టర్ 6 months. ఓకే, అండర్స్టూడ్. మ్యామ్, ఆన్ ఫస్ట్ లెవెల్లో ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు లీవ్ వాళ్ళ ప్రాబ్లం అవ్వచ్చు, బట్ దెన్ వాళ్ళు ఇన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏంటి ఆ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర? ఎలా దే కెన్ నారో డౌన్ సేయింగ్ ఓకే ట్రస్ట్, క్రెడిబిలిటీ ఆర్ లేకపోతే ఫెయిత్ అనేవి ఇక్కడ ఉన్నాయి, నాకు వస్తున్నాయి అనేది ఎలా నారో డౌన్ చేసుకోవాలి? డెఫినెట్గా ఈ చాలా సెంటర్స్ వచ్చేస్తున్నాయి. సో ఏ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి అంటే మోరార్లెస్ డాక్టర్స్ అందరూ ఎథికల్గానే ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళేటప్పుడు అయితే అసలు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఎస్పెషలీ వాళ్ళ ల్యాబ్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ టీమ్ ఏంటి. అంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఒక్కదాన్ని చేసేస్తే అయిపోదు, సక్సెస్ అయిపోదు. సో టీమ్ వర్క్ ఉండాలి వెనకాల. మాకు ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ల్యాబ్ కండిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎక్కడ ప్రాపర్గా జరుగుతున్నాయి అన్నది తెలుసుకొని వెళ్తే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అండర్స్టూడ్ మ్యామ్. సో మీరు అన్నట్టు లైక్ లెట్స్ సే ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 2 streets అవి ఒక ఐవీఎఫ్ సెంటర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ లేకపోతే ఐవీఎఫ్ సెంటర్ ఇట్ సెల్ఫ్ వస్తున్నది కదా. అలాంటి టైంలో ఐవీఎఫ్కి సైన్ అప్ అయిన కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బేసిక్ కేసెస్ ఏమి ఉంటాయి ఆర్ లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది? కపుల్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేస్తాము. బేసిక్ పారామీటర్స్ కొన్ని ఉంటాయి. అంటే లేడీకి వస్తే హార్మోన్స్ కానీ స్కాన్ కానీ, మేల్కి వస్తే అనాలిసిస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవి చేసిన తర్వాత మనకు ఒక డాక్టర్కి అంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది, సో ఈ అంటే మనం చూసుకుంటాం ప్రెగ్నెన్సీ రాకపోవటానికి యూట్రస్లో ఇష్యూ ఉందా, హార్మోన్స్ ఉందా, ఓవరీలో ఉన్నాయా, ఎగ్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే ఇంకా అదర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మేల్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవి కూడా చూస్తాం. మొత్తం వాళ్ళు అసలు ఏం వర్క్ చేస్తున్నారు, స్ట్రెస్ లెవెల్స్, ఎక్స్పోజర్, వర్క్ ఎక్స్పోజర్లో ఏమైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్, ఇవన్నీ మేము తీసుకుంటాం, హిస్టరీ తీసుకుంటాం. తర్వాత కొన్ని టెస్టులు చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత కన్క్లూషన్కి వచ్చి వాళ్ళ ఏజ్ బట్టి, మ్యారిటల్ లైఫ్ బట్టి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి, వాళ్ళ బిఎంఐ బట్టి సో కొన్ని ప్రికాషన్స్ ఇచ్చి ఈ ట్రీట్మెంట్ అయితే వీళ్ళకి బాగుంటుంది అని సజెస్ట్ చేస్తాము. సో వీల్ కౌన్సిల్ దమ్. సో మీకు సింపుల్ ట్రీట్మెంట్ సరిపోతాయి. అందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండదు. యంగ్ పేషెంట్స్ ది కన్సీవ్ విత్ సింపుల్ డ్రగ్స్. అట్లా కొంచెం 10 years 7 years అయిన వాళ్ళకి కొన్ని ఇష్యూస్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో more than 2-3 ఉన్న వాళ్ళు కన్సీవ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి ఐవీఎఫ్ అవసరం పడుతుంది. అండర్స్టూడ్ మ్యామ్. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చేసే బేసిక్ టెస్ట్ ఏ ఉంటాయి మ్యామ్ టు ఇవాల్యుయేట్ ద కపుల్స్ హెల్తీనెస్ అనేది? సో ఆ కపుల్ వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ హిస్టరీ, అంటే అసలు వాళ్ళ
హెల్త్ ఇష్యూస్ కానీ, అసలు వాళ్ళ లేడీ అయితే వాళ్ళ సైకిల్స్ కానీ అన్నీ తీసుకుంటాం. హిస్టరీ టేకింగ్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు వాళ్ళు ఏమైనా ట్రై చేశారా, ఏమైనా ట్రీట్మెంట్స్ అయినాయా, లేకపోతే మేల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఆ ఫర్టిలిటీ డిలే అవ్వటానికి. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత లేడీకి వచ్చేసరికి కొన్ని హార్మోన్స్, థైరాయిడ్ ఇలాంటి బేసిక్ హార్మోన్స్ చెక్ చేస్తాము. అండ్ ఓవేరియన్ రిజర్వ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా లేట్గా ప్లాన్ చేస్తున్నారు. సో అసలు వాళ్ళకి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి బేసిక్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. దాంట్లో మనకి కొంత ఐడియా వస్తుంది, యూట్రస్ ఎట్లా ఉంది, ఎగ్స్ ఎన్ని ఉన్నాయి. అండ్ ఫర్దర్గా ఎగ్స్ టెస్ట్ చేయడానికి AMHN టెస్ట్ ఉంటుంది. ఇలా బేసిక్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్ చేస్తాము. మేల్కి వచ్చేసరికి వాళ్ళ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎలాగూ హిస్టరీలో తీసుకొని బేసిక్ థింగ్ సెమెన్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అయిన తర్వాత ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తాం వాళ్ళకి. మీకు ఈ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, దీనికి ఫైనాన్సెస్ ఎంత అవుతుంది, సక్సెస్ రేట్స్ ఇట్లా ఉంటాయి. సో ఇవి వాళ్ళకి ముందుగానే చెప్పకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కౌన్సిలింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. అంటే ఇదేదో ఒక రోజుతో అయిపోయేది కాదు. అంటే ఇక్కడ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో లిమిటేషన్ ఏంటంటే 100% సక్సెస్ అన్నది ఉండదు. సో ఒక IUI ఉంటే ఓకే 10 to 15% సక్సెస్, IVF అయితే అరౌండ్ 50%, 60% సక్సెస్ అట్లా ఉంటుంది. సో వాళ్ళకి ముందే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే IVF చేసినాం 100% గ్యారంటీ ఉంటుంది వచ్చేస్తుంది అనుకుంటారు. సో వీల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ బిఫోర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టూడ్. దేర్ కమ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్ మ్యామ్. ఏంటి అంటే జనరల్ ప్యాటర్న్స్లో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇన్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ జెండర్ వైజ్గా మీరు చూసినవి? ఏం ఇష్యూస్ చూస్తున్నారు జనరల్లీ విత్ కపుల్స్? వెయిట్, ఈ లైఫ్ స్టైల్, ఈ ఫుడ్ హ్యాబిట్స్. చాలా మంది హై BMIతో వస్తారు. ఓకే. PCOD. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోవటం, ఫర్టిలిటీ డిలే అయిపోతుంది. సో ఈ PCOD ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం. ఈ మధ్యన కాదు, ఈ లాస్ట్ 5-6 yearsలో నేను చెప్పాను కదా లోవర్ రిజర్వ్ అంటాము, ఎగ్స్ కౌంట్ తగ్గిపోతుంది. సో అది జెనెటిక్స్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్. ముందు చూసేదానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్నాము. ఈవెన్ 25-30sలో కూడా ఎగ్స్ తగ్గిపోతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎర్లీగా ప్లాన్ చేసుకోమని చెప్తాం. అంటే ఏ ట్రీట్మెంట్ అయినా మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ రావాలి. సో అది ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు. మేల్కి వచ్చేసరికి ఒబిసిటీ, లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి చాలా ఉంటున్నాయి. సో వీటి వల్ల స్ట్రెస్ ఫ్యాక్టర్ ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ కెరీరు, టైమింగ్స్, సిటీ లైఫ్ ఇవన్నీ చూస్తే ఫర్టిలిటీకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండర్స్టూడ్ మ్యామ్. సో మ్యామ్ లైక్ లెట్స్ సే ఈ ఒక టాపిక్ ఆఫ్ లైక్ ఎగ్ ఫ్రీజింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది యంగ్ అడల్ట్స్ నుంచి లైక్ లెట్స్ సే ఏజ్ పీపుల్ కూడా చేస్తున్నారు కదా. అసలు దాని సైన్స్ ఏంటి, అసలు బేసిక్గా ఎందుకు చేస్తారు అన్నట్టు? ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కెరీర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు విమెన్ అంతా. సో ఇఫ్ దే వాంట్ టు పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ ఆర్ మ్యారేజ్ అట్లా అనుకుంటే, ఇప్పుడు కెరీర్లో సెటిల్ అవ్వటానికి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ సిగ్నిఫికెంట్ టైం కదా. సో పోస్ట్పోన్ చేద్దాం అనుకునే వాళ్ళు దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్. అంటే ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఇప్పుడే ప్లాన్ లేదు, పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక 5 years తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళకి ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గిపోతాయి కదా. ఆఫ్టర్ 30-35 ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. సో సర్టెన్ కెరీర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్టింగ్, మోడలింగ్ ఇట్లా చాలా ఫీల్డ్స్లో అది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఈ మ్యారేజ్ అనేది వాళ్ళు డెఫినెట్గా డిలే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి యంగేజ్లోనే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సర్స్. సో వాళ్ళలో కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లాంటివి అవసరం పడతాయి. సో ఆ ట్రీట్మెంట్స్ తర్వాత రిజర్వ్ బాగా తగ్గిపోతుంది, కీమోథెరపీ వల్ల అవ్వచ్చు, రేడియోథెరపీ వల్ల అవ్వచ్చు. సో వాళ్ళు కూడా ఫ్రీజింగ్ ఆప్షన్ తీసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సో ఇమీడియట్గా ప్లాన్ చేయకుండా మేము ఒక 5-6 years ఆగుతాము తర్వాత ప్లాన్ చేస్తున్నాము అనుకుంటే వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్రీజింగ్ అంటే ఇంకా ఇప్పుడు సపోజ్ వాళ్ళు 25 దగ్గర 26 దగ్గర ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి. సో వాళ్ళు ఈవెన్ 35 దగ్గర చేసుకున్న ఎగ్ ఏజ్ అన్నది, ఎంబ్రియో ఏజ్ అనేది ఆ 25 దగ్గరే ఉంటుంది. మనం చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఈ ఫర్టిలిటీ ఛాన్సెస్ డెఫినెట్గా బాగుంటాయి. యూట్రస్కి ఏజింగ్ ఉండదు. అలా అని నేను 40-50sలో చేసుకోమని చెప్పట్లేదు. సమ్ ఎక్స్టెంట్ వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్ రిజర్వ్ ప్రాబ్లమ్స్,
అంటే ఇప్పుడు ఏజ్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్టిలిటీ తగ్గొచ్చు, అట్ ద సేమ్ టైం అబ్నార్మాలిటీస్తో పిల్లలు పుట్టొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు దీనివల్ల. అండ్ డెఫినెట్గా కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. రైట్. సో సేమ్ ఇట్లానే మేల్స్ కి కూడా ఏదైనా ఉంటుందా? దే కెన్ ఆల్సో ఫ్రీజ్ ద స్పామ్స్, దట్స్ వెరీ ఈజీ. ఫీమేల్ ఫ్రీజ్ చేయాలంటే వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది, ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళాలి, ఎగ్స్ పికప్ చేయాలి. స్పర్మ్ ఫ్రీజింగ్ ఈస్ వెరీ ఈజీ. సో ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవసరం పడే వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండర్స్టూడ్. అండ్ దీనికి ఆప్టిన్ రేషియో ఎట్లా ఉంటుంది మీరు చూసిన దాని ప్రకారంగా? ఆర్ మోర్ పీపుల్ కమింగ్ టువర్డ్స్ ఇట్, ఆర్ లేకపోతే ఎనీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అక్కడ మీరు చూసింది ఉందా? అంటే మేబీ సిటీస్ బట్టి ఉంటుంది అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ సో మెనీ సెంటర్స్, బట్ సిటీస్లో డెఫినెట్గా ఇట్ డిపెండ్స్ అపాన్ ద కెరీర్ ఆపర్చునిటీస్. అవేర్నెస్ కూడా సిటీస్లో ఎక్కువ. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎగ్ ఫ్రీజింగ్. పెరిఫరీస్ అలాంటి చిన్న ప్లేసెస్కి వచ్చేసరికి దీని అవసరం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, అండర్స్టూడ్ మ్యామ్. విత్ టైం మీరు చూసిన దాని ప్రకారంగా హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ముందుకు వచ్చి ఓపెన్గా ఒక కాన్వర్సేషన్ మాట్లాడి వాళ్ళు ఆప్టిన్ అవ్వగలుగుతున్నారు ఐవీఎఫ్ లాంటి ప్రాసెసెస్కి? డెఫినెట్గా ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ అయితే చాలా ఉంది. అప్పట్లాగా మేబీ ఒక 10-15 years ముందులాగా ఆ ఇన్హిబిషన్స్ అయితే లేవు, వస్తున్నారు. బట్ స్టిల్ నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది. మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మా పక్కన వెయిట్ చేయొచ్చు అంటున్నారు. ఇవన్నీ కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి మేము వెయిట్ చేయొచ్చా, మేము ఇలా అనుకుంటున్నాం, కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాము, మేము అన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు, లేదు మాకేమైనా ఇష్యూస్ ఉంటే మేము ఫ్రీజింగ్ చేసుకోవచ్చా, ఇలాంటి ఆప్షన్స్ డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. స్టిల్ ఈ రోజుకి కూడా పక్క వాళ్ళు చెప్పారనో, ఈ ఫ్రెండ్స్ చెప్పారనో చాలా మంది నెగ్లెక్ట్ చేసేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ అవేర్నెస్ ఇంకా కొంచెం ఇంకా రావాలి అని నా ఫీలింగ్. ఓకే, అండర్స్టూడ్. సో మీ సెంటర్కి ఎవరైనా ఒక కపుల్ వచ్చారు అండ్ మీరు వాళ్ళకి టెస్ట్ చేసి చూసారు అండ్ యూ ఫెల్ట్ దట్ వీళ్ళకి ట్రీట్మెంట్ లైన్ చేయాలి అన్న దగ్గర హౌ డస్ ద ప్రాసెస్ వర్క్? అంటే టెస్టింగ్ అవి మీరు చెప్పేశారు, ప్రాసెస్ ఏముంటుంది జనరల్ ప్రాసెస్? అంటే జనరలీ వన్స్ డయాగ్నోసిస్ అయిన తర్వాత we spend lot of time with the couple. అంటే అప్పుడే వాళ్ళతో మనకి ఒక కంఫర్ట్ జోన్ డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి చెప్తాం మీకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, హార్మోన్స్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అట్లా ఉంటే అవి 1-2 monthsలోనే కరెక్ట్ అయిపోతాయి. మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, సో వాళ్ళతో డిస్కస్ చేస్తాం, మీకు ఈ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, ఈ సర్జరీ అవసరం పడవచ్చు. సో వాళ్ళకి కంప్లీట్గా దాని ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్లాన్ చేస్తాము. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. తర్వాత ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, మేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, ఒబేసిటీ కూడా ఇప్పుడు మోరాల్లెస్ చాలా మందికి ఉంటుంది, హై బిఎంఐస్. సో నేను పర్సనలీ మీరు వెయిట్ తగ్గాకే స్టార్ట్ చేస్తానని చెప్తాం. వీ హ్యావ్ అ డైటీషియన్, వీళ్ళకి ఏం డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి యంగ్ ఏజ్ వాళ్ళకైతే సింపుల్ ట్రీట్మెంట్సే ఉంటాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్ చాలా మందికి, అంటే ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది. మానిటరింగ్, ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటాము. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు, అలాంటి వీటికి ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ చేస్తాం, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. అండ్ ఇంకా అడ్వాన్స్ మోర్ దెన్ 7 years అయిపోయి ఇంకా పిల్లలు లేరు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాము. ఐవీఎఫ్ అనేది ఇట్స్ లెందీ ప్రాసెస్. అంటే ఒక మామూలుగా న్యాచురల్గా ఒక 14th day అట్లా ఓవ్యులేట్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఎగ్స్ వచ్చేలాగా హార్మోన్స్ ఇచ్చి ఎగ్స్ పికప్ చేసి హస్బెండ్ స్పర్మ్ తీసుకొని ఫర్టిలైజ్ చేసి ఆ తర్వాత యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అంతా 15 to 17 days పడుతుంది. ఓకే. సో అంటే డైలీ హాస్పిటల్లో ఉండక్కర్లేదు, కానీ వాళ్ళు మాతో పాటు డైలీ ఒక 1/2 hour క్లినిక్కి రావాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆల్సో. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి we give detailed counseling. సో ఇంత ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. మేల్ విజిట్స్ ఎక్కువ లేకపోయినా లేడీ ఎక్కువ రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ సక్సెస్ రేట్ ఈస్ ద బిగ్ లిమిటేషన్. ఐవీఎఫ్లో 100% అయిపోతుందని చెప్పలేము. జనరలీ ఒక సైకిల్లో 50 to 60% ఇన్ ఏ గుడ్ సెంటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో 1 to 3 cycles ప్లాన్ చేసుకోమని జనరలీ చెప్తాం. సో ఒకే షార్ట్లో అయిపోతుందని ఎవరము చెప్పలేము, ఏ కపుల్కి చెప్పలేము. దట్స్ ద బిగ్గెస్ట్ లిమిటేషన్. అది రిపీటెడ్గా చెప్తే కానీ కపుల్కి అర్థం కాదు, ఓకే మేము స్టార్ట్ చేస్తాం కదా మాకు అయిపోతుంది అని. చాలా స్ట్రెస్లో ఉంటారు. డాక్టర్స్ ఎక్కువ మాట్లాడితే ఆ స్ట్రెస్ కౌన్సిల్ చేస్తా రిపీటెడ్గా మాట్లాడుతూ ఉండాలి. ఓకే, అండర్స్టూడ్. వెన్ యూ సే 1 to 3 cycles అంటే వాట్ యు మీన్ బై సైకిల్ మ్యామ్? అంటే ఒక సైకిల్ అంటే ఇప్పుడు
జనరల్లీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి 12th డే హార్మోన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేస్తాము. ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం కొంతమందిలో డైరెక్ట్గా ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో జనరలీ ఒక్కసారి 2 ఎంబ్రియోస్ అట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం. దట్ ఈస్ వన్ సైకిల్. కొంతమందికి రిజర్వ్ బాగుండి యంగ్ పేషెంట్స్కి దే గెట్ మోర్ ఎంబ్రియోస్, 4 to 5 ఎంబ్రియోస్ వస్తాయి. అవి ఫ్రీజ్ చేసేస్తాము. ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, దే కెన్ యూజ్ ఇట్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ. లేదు ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ ఆర్ ఇఫ్ దే వాంట్ గివ్ సమ్ గ్యాప్ 3 months అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. ఇందాక మీరు ఐవీఎఫ్ కి వచ్చేది లైక్ లెట్స్ సే ట్యూబల్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా కానీ అన్నారు కదా. ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏముంటాయి జనరల్ గా? అంటే ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, అంటే ప్రీవియస్గా అంటే ట్యూబర్క్లోసిస్ కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ మొటిలిటీ తేడా వస్తుంది. ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే ట్యూబ్ స్వెల్లింగ్ అవ్వచ్చు. సో ఇవేమున్నా కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటప్పుడు డెఫినెట్గా ఐవీఎఫ్ఏ అవసరం పడుతుంది. అండ్ మేల్ ఫ్యాక్టర్ అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్స్ బాగా తక్కువ ఉండి మొటిలిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. కొంతమంది ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీలో ఒకటి చాలు అనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసుకుంటారు, మేల్ ఆర్ ఫీమేల్. సో ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ద సర్జరీ అనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ అంటాము. సో అది grade 3, grade 4 సివియర్ గ్రేడ్ ఎండోమెట్రియోసిస్లో కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ చేస్తాము. సో ఇట్లా చాలా కండిషన్స్లో ఐవీఎఫ్ అవసరం పడుతుంది. మీరు ఇందాక చెప్తున్నప్పుడు లైక్ లెట్స్ సే కొంతమందికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము, కొంతమందికి ఫ్రీజ్ చేస్తాము అన్నారు కదా. ఫ్రీజింగ్ చేసిన దీంట్లో సైన్స్ తెలియదు, వీఆర్ లేమెన్ కాబట్టి అడుగుదాం. ఫ్రీజింగ్ చేసిన దాంట్లో కూడా లైక్ లెట్స్ సే వెన్ యూ ట్రాన్స్ఫర్ సేమ్ హెల్త్ ఏదైతే ఉందో ఆ టైంకి అదే హెల్త్ మెయింటైన్ అవుతుందా? డెఫినెట్గా 100%. సో దానివల్ల ఎక్స్ట్రాగా పేషెంట్ అంటే ఎనామలస్ కానీ అట్లా రావడానికి ఛాన్స్ లేదు. బట్ ఫ్రోజన్ సైకిల్లో సక్సెస్ బాగుంటుందని వీ ప్రిఫర్ టు డూ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్ నౌ ఏ డేస్. ఓకే, అండర్స్టూడ్ మ్యామ్. పేషెంట్ ప్రిపరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాన్స్ఫర్కి వెళ్తున్నారు అంటే పేషెంట్ ప్రిపరేషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉంటుంది ఆఫ్టర్ ద పికప్ అండ్ ఎవ్రీథింగ్? పికప్ చేసి వన్స్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసేసాం అనుకోండి, సో నెక్స్ట్ సైకిల్లో వాళ్ళకి day 2 రమ్మని చెప్తాము. ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అని ఉంటుంది. జస్ట్ సెకండ్ డే నుంచి ఒక 10 days to 12 days టాబ్లెట్స్ ఇస్తాము. అగైన్ వీల్ కాల్ దమ్ ఫర్ ఎ స్కాన్ ఆన్ 12th day అట్లా. సో స్కాన్ చేసిన తర్వాత ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర అంటాం కదా, సో అది బాగా డెవలప్ అయ్యి ఫ్లోస్ అన్ని బాగుంటాయి కనుక అక్కడి నుంచి 6 daysకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్. సో వెన్ యూ సే ఎండోమెట్రియం టాబ్లెట్స్ ఇస్ సమ్ ఫర్ ద లైనింగ్ ఏదైతే ఉందో ఇది ఉందైతే అన్నారు, అక్కడ మెట్రిక్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇంత పర్టికులర్ ఇది ఉండాలి, ఇంత ఉంటేనే ఎండోమెట్రియం అదే లైనింగ్ ఇంత ఉండాలి. జనరలీ వీ ప్రిఫర్ టు డూ అట్ 8 to 10 mm అండ్ ఫ్లోస్ బాగుండాలి, డోప్లస్ బాగుండాలి. ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. అవి చెక్ చేసుకుని హార్మోన్స్ కూడా టెస్ట్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. అన్ని బాగుంటే ట్రాన్స్ఫర్ షెడ్యూల్ చేస్తాం. ఎంబ్రియోస్ ఫ్రీజింగ్ day 3 చేస్తామా day 5 చేస్తామా అని ఇన్స్టిట్యూట్ బట్టి ఉంటుంది. జనరల్లీ ఇప్పుడు అందరూ day 5 చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ ఫ్రీజింగ్ డే బట్టి ట్రాన్స్ఫర్ షెడ్యూల్ చేస్తాం. ఓకే, సో జనరల్లీ లాట్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కానీ అనేవి బాడీ మీదకి వెళ్తున్నాయి అంటే అది సైకలాజికలీ మెంటలీ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది కదా. సో యూఆర్ సేయింగ్ దట్ టాబ్లెట్స్ ఇచ్చి ప్రిపేర్ చేస్తాం అండ్ ఆల్ ఆఫ్ ఇట్ కదా. టాబ్లెట్స్ లేకుండా ప్రాసెస్కి వెళ్ళడానికి ఉండదా? న్యాచురల్ సైకిల్ కూడా వెళ్ళొచ్చు. రెండు ప్రొసీజర్స్ ఉంటాయి. పేషెంట్ ఏజ్ బట్టి రిజర్వ్ బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. న్యాచురల్ సైకిల్ కూడా వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, బట్ హార్మోన్స్ ఇచ్చే సైకిల్లో అయితే కంట్రోల్ బెటర్ ఉంటుంది. బట్ అది పేషెంట్ బట్టి ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేస్తాం. రెండు చేయొచ్చు. అండర్స్టూడ్. సో వాట్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ మ్యామ్? అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక 10 days టాబ్లెట్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి, వీళ్ళకి ఇవ్వక్కర్లేదు వెళ్ళొచ్చు అనేది ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? ఏజ్ అండ్ ఓవేరియన్ రిజర్వ్ అండ్ మిగతా హెల్త్ ఇష్యూస్ ఇట్లా అన్నిటి మీద డిసైడ్ చేస్తాం. యంగ్ పేషెంట్ అనుకోండి ఓవులేషన్ సరిగా అవుతుంది, అట్లాంటి వాళ్ళకి న్యాచురల్ సైకిల్ కూడా ట్రై చేయొచ్చు. సో టాబ్లెట్స్ అవి ఇది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇందులో కూడా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఉండవు ఈవెన్ ఫ్రోజన్ ప్రిపరేషన్ లో. అండర్స్టూడ్, డన్ మ్యామ్. సో హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు ఫర్ సో మెనీ ఇయర్స్ మీరు చేశారు కదా, కెన్ యూ టెల్ క్రిటికల్ కేసెస్ కొన్ని తీసుకొని హ్యాండ్ పిక్డ్ కేసెస్ కొన్ని వెరీ క్యూరియస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అని చెప్పి బట్ దెన్ ఇట్ వాజ్ ఎ మిరాకిల్ అన్నట్టు కొన్ని కేసెస్ ఏమైనా మీ దగ్గర ఉంటే 1 or 2 ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా చాలా కేసెస్లో ఎక్సలెంట్ ఎంబ్రియోస్ వస్తాయి, పేషెంట్ యంగ్ అన్నీ బాగుంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఆన్సర్ ఉండదు మా దగ్గర. కొన్నిసార్లు ఈ ఒకరిద్దరు కపుల్స్ నేను అంటే ఎంబ్రియోస్ చూసి అస్సలు బాగాలేవు, ఈ grade 2 grade 3 ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేసుకున్నా, మీరు ఈ మెడికేషన్ ఈ స్ట్రెస్ అవసరం లేదు, స్కిప్ చేసేసేయండి, వీళ్ళు క్యాన్సిల్ ద ట్రాన్స్ఫర్ అంటే
ఒకరిద్దరు పేషెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళు చాలా పాజిటివ్గా లేదు మేడం ఏమైతే అదైంది చేద్దామంటే. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సందర్భాలు ఈవెన్ ఒక్క ఎంబ్రియో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వస్తాయి. అది చాలాసార్లు మిరకిల్లా జరుగుతూ ఉంటుంది. సో అది గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్ అండ్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. కరెక్ట్. సో మ్యామ్, రన్నింగ్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూట్లో ఒక డాక్టర్ లాగా ఉండడం వేరు, ఓనింగ్ ఎన్ ఇన్స్టిట్యూట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ పేషెంట్ లోపలికి వచ్చిన వాళ్ళకి ఈజ్ డిఫరెంట్ కదా. సైకలాజికలీ మెంటలీ ఎలా ఎక్విప్డ్ ఉంటారు మీరు? హౌ డూ యూ ఎన్ష్యూర్ దాట్ యువర్ పాజిటివ్ ఆల్ ద టైమ్? ఇది ఈ మల్టీ టాస్కింగ్ అనేది కొంచెం టఫే. బట్ అది ఒక పక్క ఈ క్లినికల్ ఆస్పెక్ట్స్ చూసుకోవాలి, ఒక పక్క టీమ్ మేనేజ్ చేయాలి. ఐవీఎఫ్లో ఏంటంటే ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఏ ఒక్కరూ సరిగ్గా చేయకపోయినా కానీ డెఫినెట్గా రిజల్ట్స్ వేరీ అయిపోతూ ఉంటాయి. సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. ఈ టీమ్ మేనేజ్ చేయటం అన్నది కొంచెం కష్టమే, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఓకే. మెనీ టైమ్స్ లైక్ లెట్స్ సే పాజిటివ్ ప్రతిసారి కేసెస్ అవుతాయి అన్నది లేదు కదా. లైక్ యూ సేయింగ్ అవుట్ ఆఫ్ 10 మేబీ 5 or 6 అవ్వచ్చు అనేది ఈజ్ ద థింగ్ కదా. రెస్ట్ ఆఫ్ ది 4 or 5 ఫెయిల్ అయినప్పుడు ఆర్ లేకపోతే దే డిడ్ నాట్ గ్రో వెల్ అన్న ఇది వచ్చినాం, హౌ డు యూ డీల్ విత్ ఇట్? సో ఇట్స్ ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ ఫర్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ద డాక్టర్. అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో నిజంగా మేము కూడా అంతే ఫీల్ అవుతాం. ఐవీఎఫ్లో ఇప్పుడు నేను 50-60% సక్సెస్ రేట్ చెప్పాను కదా. క్యారీ హోమ్ బేబీ అంటాము, అది వచ్చేసరికి అరౌండ్ 30-40% ఉంటుంది. ఈ ఫస్ట్ అంటే అబోర్షన్స్ అనేది వెరీ కామన్ ఎనీ డేట్. బట్ ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్. సో ఆ ఫస్ట్ 3 monthsలో కొన్ని స్టాప్ అయిపోతూ ఉంటాయి. సో అది డీల్ చేయటము ఇట్స్ వెరీ టఫ్ టు ఏ డాక్టర్. సో వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు డెఫినెట్గా చాలా కష్టమైన పని. బట్ అన్నీ అలా అని ముందే అన్ని నెగటివ్స్ వాళ్ళకి చెప్పేసి ఇలా జరగవచ్చు అంటే అసలు వాళ్ళ ట్రీట్మెంట్కి రావడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ కొంతవరకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రెగ్నెన్సీ పాజిటివ్ 50-60% అయితే డెలివరీ అది క్యారీ హోమ్ బేబీ రేట్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. సో ముందే కొంత కౌన్సిల్ చేసి ఉంచుతాము. బట్ డెఫినెట్లీ స్ట్రెస్ఫుల్. మాకు కూడా అసలు పాజిటివ్ వస్తే మాకు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో అదే వీళ్ళకి మధ్యలో ఏదైనా ప్రెగ్నెన్సీ లాస్ వచ్చినా ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఇట్స్ ఈక్వల్లీ స్ట్రెస్ఫుల్ ఫర్ అస్ ఆల్సో. ఓకే, అండర్స్టూడ్. అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్పారు మీరు, అయిపోయింది. మీ ఇన్స్టిట్యూట్లో హౌ ప్రొఫిషియంట్ ఆర్ ది రెస్ట్ ఆఫ్ ది డాక్టర్స్, ఆర్ లేకపోతే మీరు హైర్ చేసుకున్నప్పుడు ఆర్ లేకపోతే వెన్ యూ కీపింగ్ దెమ్ ఇన్సైడ్ ది హౌస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇది చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళకి మనం చాలా కంఫర్ట్ ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో మేము చాలా రైట్ ప్లేస్కి వచ్చాము, రైట్ డాక్టర్ దగ్గర ట్రీట్ చేసుకుంటున్నాము అనే కంఫర్ట్ వాళ్ళకి ఇవ్వగలగాలి మనం. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అంటే ఫాల్స్ హోప్ అయితే ఇవ్వకూడదు. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఇంతవరకే సక్సెస్ ఉంటుంది, లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది. సో అట్లా నేను మా టీం అందరికి ట్రైన్ చేస్తూ ఉంటాను అండ్ డాక్టర్స్ అందరికీ. ఓకే, ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ దిస్ మ్యామ్, ఇంతమంది మీ దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని ఇవి మా ప్రాబ్లమ్స్ మాకు ఇలా అవ్వట్లేదు అని మీ దగ్గరికి వచ్చారు కదా. వచ్చినప్పుడు కేసు అంతా చూస్తారు, డైరెక్ట్లీ వాళ్ళకి చెప్పలేరు మీరు ఇది మీ రూట్ కాజ్, ఇది మీరు అప్పుడు తప్పు చేసుకున్నారు అందుకని మీకు ఇది అవ్వలేదు అని. బట్ కామన్గా చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ మీ టేబుల్ మీదకి వచ్చి ఉంటుంటాయి. ఓకే, ఎవరైనా సరే ఒక యంగ్ మ్యారీడ్ కపుల్ ఆర్ లేట్ మ్యారీడ్ కపుల్ ఆర్ సంబడి హూ ఈస్ ఎక్స్ప్లోరింగ్ కిడ్స్ అన్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక 3 or 4 థింగ్స్ చెప్పాలనుకుంటే ఒక 3 or 4 థింగ్స్ ఏముంటాయి? ఇప్పుడు వీ కెన్ డివైడ్ ఇంటూ 2 groups. లైక్ యంగ్ ఏజ్ గ్రూప్ అనుకోండి, 25 to 30. సో మ్యారిటల్ ఏజ్ తక్కువ అయింది అనుకోండి, సో వాళ్ళు డిలే చేసిన నష్టమేం లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ జస్ట్ సింపుల్ బేసిక్ టెస్ట్ చూసుకొని ఓకే అన్నీ బాగున్నాయంటే దే కెన్ ఆల్వేస్ వెయిట్, న్యాచురల్గా ట్రై చేయొచ్చు. అదే ఏజ్ ఇప్పుడు 35 దాటుతా ఉందనుకోండి, అలా వెయిట్ చేయడంలో మీనింగ్ లేదు. డెఫినెట్లీ దే హ్యావ్ టు ప్లాన్ సమ్ ట్రీట్మెంట్. సో వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్. సో అది ఫర్టిలిటీ ఛాన్సెస్ అవ్వచ్చు, లేకపోతే హెల్దీ బేబీ అంటే ఇప్పుడు 35-40 మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే జెనెటిక్ రిస్క్, అబ్నార్మాలిటీస్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో యంగ్ కపుల్ డెఫినెట్గా కొంచెం వెయిట్ చేసిన నష్టమేం లేదు. అదే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న కపుల్ అయితే డెఫినెట్గా అర్లీగా ప్లాన్ చేయాలి. ఓకే, అండర్స్టూడ్. అండ్ మెన్ ఎస్పెషల్లీ ఒకవేళ కానీ ఈ హోల్ ప్రాసెస్లో ఉమెన్కి సపోర్టివ్గా లేకపోతే, రైట్, ఐ నో నేను క్వశ్చన్ ఏంటి అంటే మీకు అర్థం అవుతున్నది, రైట్, ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆర్ లేకపోతే యూనో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది అంటారు కదా. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ మెన్ ఇన్ ది హోల్ ఐవీఎఫ్ ప్రాసెస్? సో ఇట్స్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఇద్దరు ఈక్వల్గా తీసుకోవాలి. సో మెన్ సపోర్ట్ చాలా చాలా అవసరం అది. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్లో నేను చెప్పిన ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ లేడీకే ట్రీట్ చేస్తాము.
మెన్ రోల్ ఏమి ఉండదు, అంటే కొంచెం సప్లిమెంట్స్ ఇస్తాము, లైఫ్ స్టైల్ మార్చుకోమంటాము, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తాము. సో వాళ్ళకి ఇంత స్ట్రగుల్ ఉండదు. డెఫినెట్గా ట్రీట్మెంట్ అంతా మనం లేడీకి ఇస్తాం, ఈ హార్మోన్స్ అవని పికప్ అవని ఇవన్నీ స్ట్రెస్ అంతా వీళ్ళు తీసుకోవాలి. సో వాళ్ళు మెన్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటేనే తను కంఫర్టబుల్గా ఈ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోగలదు, సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి, వాళ్ళు స్ట్రెస్ తక్కువ తీసుకోగలుగుతారు. సో ఈ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. ఓకే, అండర్స్టూడ్. సో యూ సేయింగ్ ఫస్ట్ సైకిల్లోనే పాజిటివ్ షాట్ వస్తుంది లేకపోతే పాజిటివ్ ఇది వస్తుంది అని అనుకోలేము. 3 or 4 cycles పడతాయి. క్యారీ హోమ్ బేబీ రేట్ ఏదైతుందో 30 to 40% అని కదా. ఇమాజిన్ ఒక హోల్ సైకిల్లో అంటే ఒక 4 or 5 ఎంబ్రియోస్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయినా సరే పాజిటివ్ రాలేదు అని అనుకుంటే అప్పుడు ఇమీడియట్ ఇది ఏముంటుంది మ్యామ్ ట్రీట్మెంట్ లైన్? అంటే జనరలీ 3 cyclesలో మోస్ట్ ఆఫ్ ద కపుల్ కన్సీవ్ అయిపోతారు. బట్ ఇంకా ఆఫ్టర్ 3 transfers ఒక మంచి ఎంబ్రియోస్ grade 1 ఎంబ్రియోస్ 3 times ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వకపోతే యూట్రస్లో ఏమైనా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉందని అనుకుంటాం. అంటే మామూలుగానే ముందే డయాగ్నోస్ చేస్తాము, అన్నీ నార్మల్గా ఉన్నా కూడా 3 cycles తర్వాత కూడా కన్సీవ్ అవ్వకపోతే కనుక అప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా 3 cycles అయితే ట్రై చేయాలి. ఓకే, ఆల్టర్నేటివ్స్ అంటే ఏముంటాయి మ్యామ్? ఇప్పుడు oocyte క్వాలిటీ బాగాలేదనుకోండి, లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ బాగాలేదనుకోండి. సో ఇప్పుడు లేడీకి రిజర్వ్ తక్కువ ఉంది, అయినా కూడా ఎంబ్రియోస్ ఫార్మేషన్ సరిగా లేదు, ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ బాగాలేవంటే థర్డ్ పార్టీ అంటే ఎగ్ డొనేషన్ అట్లాంటివి కూడా కొంతమందికి అవసరం పడుతుంది. ఓకే, అండర్స్టూడ్. అండ్ గ్రేడింగ్ ఆఫ్ ది ఎంబ్రియోస్ అని ఒక మాట అన్నారు మీరు ఇందాక. గ్రేడింగ్ ఆఫ్ ది ఎంబ్రియోస్ అంటే ఎట్లా చేస్తారు, అసలు ఏంటి ఆ గ్రేడింగ్ అంటే? అంటే ఇప్పుడు జనరల్లీ ఫర్టిలైజ్ చేసిన తర్వాత Day 3, Day 4, Day 5 అట్లా డివిజన్ ఉంటుంది. జనరలీ బ్లాస్టోసిస్ట్ అని ఉంటాం, అది Day 5 ఎంబ్రియో అనమాట. సో దాన్ని కదా మనం ఫ్రీజ్ చేస్తాము. సో దాంట్లో అంటే గ్రేడింగ్ అంటే అందులో ఉన్న డివిజన్ బట్టి ఈక్వల్గా డివైడ్ అయినాయా ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం అనమాట. దాన్ని బట్టి డివైడ్ చేస్తే జనరలీ Grade 1, Grade 2 అయితే దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్. 3, 4 ఉన్నాయి అనుకోండి, జనరలీ ట్రాన్స్ఫర్ కూడా చేయము, అంటే మళ్ళీ సక్సెస్ ఉండదు, అబ్నార్మల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. వీ ప్రిఫర్ టు ట్రాన్స్ఫర్ Grade 1, Grade 2 అని. ఓకే, డాక్టర్ శిరీష గారు, ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, బట్ దెన్ డౌన్ ద లైన్ వాట్ ఈస్ యువర్ ప్లాన్? అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీ సెంటర్స్ని ఎట్లా చూస్తున్నారు? నేను 2013లో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ సెంటర్ వైజాగ్లో స్టార్ట్ చేశాను. నేను ఇన్ని ఎక్స్పాండ్ చేస్తానని ఆ రోజు అయితే అనుకోలేదు. బిలాంగ్ టు ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఫస్ట్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర పెద్ద మనీ ఏం లేదు. నాలో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ క్వాలిటీ అంటే నేను చాలా రిస్క్ తీసుకుంటాను, అదే ఎక్కువ అనుకోవచ్చు. అదర్వైజ్ ఈ స్టేజ్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనుకోండి. 100కి 90-95% డాక్టర్స్ దే ప్రిఫర్ టు డూ దేర్ ప్రాక్టీస్ అండ్ అదర్ థింగ్స్, సర్జరీస్, అకాడమిక్స్ అట్లానే ఉంటారు. ఇట్లా సెట్టింగ్ అప్ ఫోన్ సెంటర్స్ అన్నది కొంచెం తక్కువే చెప్పాలి అని. ఓకే, రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ మీరు ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు అసలు? నాది ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. సో మెడిసిన్ మెడికల్ కాలేజ్. సో ఐ వాస్ నాట్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్, ఐ మీన్ యావరేజ్ స్టూడెంట్. అదే టాపర్ అన్నారు, డిస్ట్రిక్ట్ టాపర్ టు యావరేజ్ స్టూడెంట్ అంటే సో హ్యూజ్ కాంపిటీషన్, అంటే అందరూ చాలా బాగా చదువుతారు. అండ్ నేను చెప్పాలంటే చెప్పాను కదా, శ్రీకాకుళం విజయనగరంలో చదువుకొని వచ్చాను. సో చాలా డిఫికల్టీ ఉండేది ఒక ఫస్ట్ 1-2 years. అంటే జాయిన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడతాం, ఎందుకంటే సిటీలో ఎడ్యుకేషన్ వేరు, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం వేరు. సో ఇది అడ్జస్ట్ అయ్యేసరికి 1-2 years పడుతుంది. ఈలో కాస్త టైం అయిపోతుంది. బేసికలీ అప్పట్లో అయితే యావరేజ్ స్టూడెంటే. వన్స్ నేను పీజీకి వచ్చిన తర్వాత ఈ IVF ఇది చూసుకున్న తర్వాత ఐ మీన్ నాకు అంటే మేబీ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందేమో, ఆ ప్యాషన్ ఉండటం వల్ల నాకు అంటే ఆ తర్వాత నాకు కొంచెం అది ఇంట్రెస్ట్ అనిపించింది. బేసికలీ నేను ముందే చెప్పినట్టు నేను మెడిసిన్ కావాలనుకుని రాలేదు. మేబీ అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏమో. ఓకే, అండర్స్టూడ్. సో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసే ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? యా, ఎక్కడ? యాక్చువల్లీ నేను ఒక 9 years వెరీ పాపులర్ IVF సెంటర్ కృష్ణ IVF అని డాక్టర్ రామరాజ్ గారి దగ్గర వర్క్ చేశాను. హీఈస్ అ లెజెండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ IVF. జనరలీ ఇప్పుడు మనం వర్క్ చేసే ప్లేస్ కానీ మనం ట్రైన్ అయ్యే ఇన్స్టిట్యూట్ కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం అంటే ఎంత ఎథికల్గా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎథికల్ ప్రాక్టీస్ అన్నది మేము ఆయన దగ్గరే నేర్చుకున్నాము. సో ఆ 9 years అక్కడ నేను వర్క్ చేయటం, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. అండర్స్టూడ్. అండ్
బయటికి వచ్చి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అనేది ఎప్పుడు డెసిషన్, ఎందుకు? చెప్పాను కదా, నేను బయటకు రావడమే స్టార్ట్ చేసేసాను. విదిన్ 6 months ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ సెంటర్. ఓకే. ఒక 1 year అయిన తర్వాత ఇంకొక సెంటర్ టేక్ ఓవర్కి వచ్చింది. సో మీరు బాగానే చేస్తున్నారు, మీ సెంటర్కి ఇంత వాల్యుయేషన్ ఉంది, ఇచ్చేస్తారా అని అడిగారు. సో నాకు అప్పుడు అనిపించింది ఫస్ట్ సెంటర్లోనే ఇచ్చేయడం ఎందుకు, నేను కూడా బిల్డప్ చేయొచ్చు కదా వీళ్ళలాగే అని ఐ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్. ఓకే, అండర్స్టూడ్. ఫస్ట్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఎట్లా ఉండింది? ఐఎమ్ వెరీ షూర్ మీ దగ్గర లోడెడ్ మనీ అయితే ఉండదు ఆ టైంలో. అస్సలు లేదు. జస్ట్ 6 చెప్పాను months కదా, అవుట్ కాబట్టి. మిడిల్ క్లాస్, నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. ఐ స్టార్టెడ్ దిస్ విత్ ఎ వెరీ మినిమల్ అమౌంట్. మేబీ బ్యాంకర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని బాగానే యూజ్ చేసుకున్నానేమో. సో చాలా రిస్క్ చేశాను. ఆ రోజు స్టార్టింగ్ సెంటర్ లాంచ్ అప్పుడు చాలా మంది డాక్టర్స్ వచ్చి ఇంత రిస్క్ చేసావు ఏంటి అని నా స్ట్రైట్ అవే అదే రోజు అడిగిన వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడైతే అంత అర్థం కాలేదు. సో ఫస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయటం ఇట్స్ ఏ టఫ్ జాబ్. ఇఫ్ యూర్ ఓకే టు ఆన్సర్, ఎంత అమౌంట్ తో స్టార్ట్ చేశారు? నా దగ్గర 6 lakhs అంతా ఉండేది ఫస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో స్టార్ట్ చేసి వచ్చినప్పుడు ఎవ్రీబడి సెడ్ రిస్క్ చేసి స్టార్ట్ చేసావు అని. ఇంత రిస్క్ అవసరమా నీకు, ఎలా సర్వే అవుదాం అనుకుంటున్నావు ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్ లో, నీకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. సమ్హౌ నాకు అంత భయం కూడా అనిపించలేదు స్టార్ట్ చేసినప్పుడు. సో నా దగ్గర ఉండేది అయితే తక్కువ అమౌంటే, బట్ ఐ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ అండ్ స్టార్టెడ్ మై ఫస్ట్ సెంటర్. అండ్ దట్ వాస్ ఎ గుడ్ టైమ్. ఇప్పుడంటే సో మెనీ గల్లీకి ఒక IVF ఉంది, బట్ నేను 2013లో స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం లిమిటెడ్ సెంటర్సే ఉండేవి. మేబీ రైట్ టైం అనుకుంటాను అది. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు ఇంతున్న కాంపిటేటివ్ వరల్డ్ లో. అప్పుడు కొంత పర్వాలేదు. ఓకే. సో ఫస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ అయ్యాక సెకండ్ థర్డ్ అట్లా వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్ గా మనకి అన్ని అర్థమైపోతాయి కదా. సో అంటే అంత టఫ్ లేదు ఫస్ట్ సెంటర్ స్టార్ట్ చేసినంత టఫ్ ఫస్ట్ సెంటర్ అనిపించలేదు. పెట్టిన ఎన్ని రోజులకి యు ఆర్ సక్సెస్ఫుల్ అన్న ఫ్యాక్టర్ మీకు వచ్చింది? 3 years to 3 years. 3 years. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్పాన్షన్ అనేది మొదలైందా? నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సెంటర్ స్టార్ట్ చేసుకుంటా. ఓకే, రైట్. సో ఫార్ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి మొత్తం? 8 centers. అండ్ డామినెంట్లీ ఏరియాస్ లో ఉన్నాయి ఇవి, అంటే ఆంధ్ర, తెలంగాణ. హౌ ఇస్ ద బ్రేకప్, ఎట్లా ఉంది? ఫస్ట్ విశాఖపట్నంలోనే యాక్చువల్లీ 4 centers ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్. ఓకే. సో అందరు సిటీస్ లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను సమ్హౌ మన ఏరియాస్ పర్ఫరీస్ లో ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటా నేను ముందుగా విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియాస్ లో స్టార్ట్ చేశా. ఓకే. సో రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేశాను. ఓకే, అండర్స్టూడ్. సో ఈ జర్నీ మొత్తంలో లైక్ లెట్స్ సే సిటీస్ ఏరియాస్ లో, మెట్రోస్ ఏరియాస్ లో మీకు ప్రాబ్లం ఉండదు. రీజన్ ఏంటంటే అవేర్నెస్ ఇది ఉంది కాదు. రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళేసరికి యాజ్ అ సెంటర్, ఆ సెంటర్ ని బిల్డ్ చేయడము, ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కదా మీకు. ఆ ఛాలెంజెస్ ఎట్లా ఓవర్కమ్ చేశారు? రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి మీరు అన్నట్టు అవేర్నెస్ ఒకటి కష్టం. అంతగా అబ్బుకున్న డాక్టర్స్ని కన్సల్ట్ చేయరు. రెండోది మనకి ప్రొఫెషనల్స్ కూడా దొరకరు అక్కడ, సిటీలో దొరికినంతగా అక్కడ. సో నేను ఐ యూస్ టు ట్రావెల్ ఎ లాట్. ఎవ్రీ వీక్ వెళ్ళటము అండ్ వీక్లీ 2-3 అట్లా ట్రావెల్ చేసి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. ఇప్పుడు అంత అవసరం లేదు చెప్పాలంటే. ఆ టైంలో నేను మార్నింగ్ ఇక్కడ, ఆఫ్టర్నూన్ ఇక్కడ చాలా ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే. వెన్ యూ లుక్ బ్యాక్ మ్యామ్ నౌ, 2013 to 2024 11 years you've been there కదా. 11 years తర్వాత మీ ఇన్స్టిట్యూట్ని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా ఇవాల్వ్ అయింది ఓవర్ 11 years అన్నది మీ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ ఒక ఇన్ఫ్రా అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అవ్వచ్చు. హౌ డిడ్ ఇట్ ఇవాల్వ్? అంటే నాకు కూడా అంటే అనుకుంటే ఓకే 2014లో చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. బట్ నౌ ఇప్పుడు కొత్త సెంటర్స్ అయితే విత్ ఆల్ అడ్వాన్స్డ్ థింగ్స్, అంటే డెఫినెట్గా సెంటర్ బై సెంటర్ చాలా ఇంప్రూవ్ అయినట్టే. సో ఇప్పుడు 8th సెంటర్కి వచ్చేసరికి యాడెడ్ అదర్ స్పెషాలిటీస్ ఆల్సో. ఇప్పుడు వైజాగ్లో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ August, September. So that's a 100 beds hospital along with the fertility, mother and child and other కొన్ని స్పెషాలిటీస్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా యాడ్ చేస్తున్నా. సో దట్స్ మై డ్రీమ్ హాస్పిటల్. అంటే IVF అనేది చిన్న ఏరియా మెడికల్ ప్రొఫెషన్లో. సో ఒక హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉండాలని నాకు ఎందుకో ముందు నుంచి ఉండింది. సో దట్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ August, September. ఓకే, అండర్స్టూడ్. అండ్ లెర్నింగ్స్ ఇన్ లైఫ్ ఏంటి సో ఫార్ ఇన్ ద లాస్ట్ 10 years? ఇంత చేసిన తర్వాత విజయనగరంలో పుట్టి లైక్ లెట్స్ సే శ్రీకాకుళం జిల్లా టాపర్ లాగా ఉండి బయటకు వచ్చి, యావరేజ్ స్టూడెంట్ ఇన్ మెడిసిన్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి స్టార్ట్ చేసి ఇంత జర్నీలో డెఫినెట్లీ ప్రతి స్టేజ్లో మీకు లెర్నింగ్స్ ఉంటాయి. ఈ జర్నీ ఏదైతుందో ఈ 10 years జర్నీలో what did you learn? So we have to work hard, no other question. If you work hard, definitely you will succeed.
ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేశానంటే నెగిటివ్ థింగ్స్ నేను ఎక్కువ ఆలోచించను. నేను పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళిపోతాను. అది నిజంగా రిస్క్ అనిపించినా నేను ఇది చేయగలనా లేదా అన్నది నేను పెద్దగా ఆలోచించను. ఓకే, ఇది నేను చేయాలనుకుంటున్నాను, సో ఈ థింగ్స్ నేను చూసుకోవాలి. ఫైనాన్సెస్ కానీ ఇవన్నీ అంటే నేను చాలా ఈజీగా డెసిషన్ తీసేసుకుంటాను. ఒక్కోసారి అది బ్యాక్ షేర్ అవుతుంది. అండర్స్టూడ్ మ్యామ్. సో ఈక్వలెంట్గా మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ ఫెయిల్యూర్స్ అనేవి మీకు ఫ్రెండ్స్ లాగా, రైట్? దాంతో ఎలా డీల్ చేసుకుంటారు? ఎవ్రీడే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఇక్కడ నుంచి ఒక్కో రోజు ఒక సెంటర్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా బ్యాలెన్స్ అలా డీల్ చేస్తూ వెళ్ళటమే. ఓకే, మార్నింగే స్టార్ట్ అవుతాయి ఆ సెంటర్లో ఆ ప్రాబ్లం ఇది. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై జర్నీ. సో అది అలా అలవాటు అయిపోయింది. ఒక్కోసారి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, బట్ అలవాటు అయిపోయింది. అండ్ ఈ థింగ్స్ హ్యాండిల్ చేయటం అన్నది టైంతో పాటు నాకు అలవాటు అయిపోయింది. అండ్ రైట్ నౌ ఈ ఓవరాల్ జర్నీలో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఉంటేనే యూ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్. వన్, యువర్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్ కదా. వాట్ ఈస్ ఫ్యామిలీ సపోర్ట్ లైక్ ఇన్ ది హోల్ ప్రాసెస్? డెఫినెట్గా వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనం మీద ముందుకు వెళ్ళలేము. నేనేం చేస్తే దే డోంట్ సే నో. విమెన్ కెరీర్లో నో చెప్పకపోతే చాలు, వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఇది చేస్తానంటే గో హెడ్ అంతే. అది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఏది చేసినా వద్దు, ఇందులో ఎంత రిస్క్ ఉంది అని వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇంత అవసరమా నీకు, ఇలా పరిగెట్టడం అవసరమా, వాట్ డూ యూ వాంట్ టు బీ, నీకేమొస్తుంది, ఇట్లా చాలా వెనక్కి లాగే పరిస్థితులు ఉంటాయి చాలామంది లేడీస్లో. అట్లీస్ట్ నాకైతే అది లేదు. ఈక్వల్లీ మై కిడ్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్, ఈవెన్ హస్బెండ్ ఆల్సో. సో దే ఆల్వేస్ ఎంకరేజెస్. డిడ్ యు మ్యారీ ఎ డాక్టర్ ఓన్లీ? నో. ఓకే, సో డాక్టర్ని పెళ్లి చేసుకుంటారు, అదర్వైజ్ సర్వైవ్ అవ్వలేరు అంటారు. అది కరెక్ట్ కాదా? అది మీరు చూస్తున్నారు కదా. అదే దట్స్ ద రీజన్ ఐమ్ ఆస్కింగ్. అంటే ఆ నోషన్ కిల్ చేయొచ్చు కదా అని చెప్పి అంతే. డెఫినెట్గా దట్స్ నాట్, అంటే డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. అంటే అది మ్యాండేటరీ అని నేను అనుకోవట్లేదు. చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది చూసిన నాన్ మెడికల్ హస్బెండ్స్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అది అండ్ మేబీ ఇద్దరు డాక్టర్స్ అయితే సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది, బట్ లేకపోయినా పర్వాలేదు. వీ కెన్ బిల్డ్ అప్ అవర్ ఓన్ టీమ్. అండర్స్టూడ్. అండ్ టైం ఇవ్వగలుగుతున్నారా ఆర్ హౌ ఇస్ ఇట్ రియలిస్టిక్ గా? నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్తున్నాననే అనుకుంటున్నాను. ఓకే, అండర్స్టూడ్, డన్. Parents, kids, everything, I take all the responsibilities. Okay, ma'am. For anybody who is going for IVF అనుకున్నా or like who is dealing with infertility అనుకున్నా, if you have a message that is both supportive as well as creates awareness, ఏదైనా చెప్పండి ఒకటి. మీరు ఏ పని చేసినా కొంచెం పాజిటివ్గా వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే 90% కపుల్స్గా స్ట్రెస్ ఉంటుంది. దట్ ఈస్ ఉండాలేమో కొంత. అంటే ఈ ఫైనాన్సెస్ ఈ ప్రొసీజర్ అంతా చూసుకుని వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు. అది లేకుండా ఇది అవుతుంది అని ముందుకెళ్తే, పాజిటివ్గా వెళ్తే అవుతుందని నా ఫీలింగ్. అంటే మనం ఏ పని చేసినా పాజిటివ్గా చేయాలి. అది మనం ట్రీట్మెంట్ కోసం ట్రై చేసినా ఇంకేదన్నా అయినా కానీ, సో వీ హ్యావ్ టు బీ వెరీ పాజిటివ్. ఓకే, అండర్స్టూడ్. అండ్ మెనీ ఆఫ్ ద ఉమెన్ ఏంటి అంటే ప్రాసెస్లో డిమోటివేట్ అని కాదు కానీ మెంటల్లీ ఇల్ అయిపోయి దే గివ్ అప్ ఆర్ లేకపోతే ఇది అవ్వట్లేదు, నేను కరెక్ట్ దగ్గరికి వచ్చానా రాలేదా అనేది కూడా వస్తుంది కదా. టు ఆల్ ఆఫ్ దెమ్ వాట్ వుడ్ యు ఆన్సర్? డెఫినెట్గా ఆ ఫియర్ అయితే ఉంటుంది. ఈ కమర్షియల్ సెంటర్స్ వచ్చేస్తున్నాయి, వీళ్ళంతా కమర్షియల్గానే ఉంటారు అండ్ డెఫినెట్గా 100% అనుకుంటారు. చాలామంది రారు కూడా. ఇవన్నీ కమర్షియల్ సెంటర్స్ వెయిట్ చేస్తే పోలేదా అని చాలామంది అనుకుంటారు. సో వచ్చిన తర్వాత మనకి వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డప్ చేయగలగాలి. ఓకే, అండర్స్టూడ్. సో ఎనీవన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ డాక్టర్, వన్. సెకండ్, అందులో స్పెషలైజేషన్ ఇఫ్ ది వాంట్ టు టేక్ ఫర్టిలిటీ ఆర్ ఐవీఎఫ్ అనుకుంటే వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దెమ్? మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి హార్డ్ వర్క్ చేయగలను, ఆ ప్యాషన్ ఉంది అనుకుంటేనే ఎస్పెషల్లీ ఐవీఎఫ్కి రావాలి. ఇట్స్ ఏ రోలర్ కోస్టర్ రైడ్లో ఉంటుంది. ఒక రకంగా టఫ్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఎవ్రీ మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ ఎ టఫ్ ఫీల్డ్. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, సర్జరీ చేస్తాము, 99% ఆఫ్ ది టైం అన్నీ బాగానే జరుగుతాయి. మేబీ ఒక కాంప్లికేషన్ 1% అట్లా వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసుకోవాలి. ఇక్కడ ఐవీఎఫ్లో ఏంటంటే విల్ హ్యావ్ ఓన్లీ 50% పాజిటివ్ రిజల్ట్. సో మిగతా 50%ని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. దట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్.
ఆల్వేస్ ప్లేయింగ్ విత్ ఫైర్ లాగా ఉంటుంది ఇదంతా. ఓకే, ఎంతమంది ఉమెన్ కి ఇప్పటి వరకు మీరు లైక్ లెట్స్ సే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ చేయగలిగారు? ఆల్ ద సెంటర్స్ టుగెదర్ ఇట్స్ మోర్ దాన్ 10,000. 10,000. ఓకే, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైజ్ మీరు చూస్తున్నది గోయింగ్ ఫర్దర్, మీరు ఎంత సైజ్ కి మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు? ఎనీ నంబర్స్ ఉన్నాయా? యా, అంటే ఇప్పుడు ఈ 8 centers అయితే ఐ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ అండ్ ఐఎమ్ ఎంటరింగ్ టు అదర్ ఫీల్డ్, మల్టీ స్పెషాలిటీ. డ్రీమ్ హాస్పిటల్. డ్రీమ్ హాస్పిటల్. సో I'll take some 1 to 2 years to settle all these centers properly, then I'll go. Okay. అని అనుకుంటున్నాను. రైట్, కాస్ట్ ఆఫ్ ది హోల్ థింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. డాక్టర్స్ ఇక్కడ అన్యాయంగా డబ్బులు సంపాదిస్తారు, ఎక్కడైతే అక్కడ డబ్బులు దోచుకుంటారు అనేది ఒకటి ఉంటుంది కదా. వాట్ డూ యూ సే? ఆ ఒపీనియన్ అయితే ఉంటుంది పేషెంట్స్లో. ఐ డోంట్ థింక్ సో. మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఆర్ వెరీ ఎథికల్. సో అదే అంటున్నాగా, వాళ్ళకి ఆ ట్రస్ట్, ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి. నేను నా సెంటర్స్లో అయితే పేషెంట్ కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద ఫైనాన్షియల్ కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది అంత కమర్షియల్గా అయితే వెళ్ళము. సో ఎథికల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా వాళ్ళకి సక్సెస్ ఇవ్వగలగటానికి చూస్తాము. వన్స్ ఇన్ వైల్ నేను ఈ ఫెయిల్ అయిన సైకిల్స్ అందరికీ ఒక గ్రూప్ చేసి మళ్ళీ ఫ్రీ సైకిల్స్ చేయటం అలాంటివి కూడా చేస్తూ ఉంటాము. అల్టిమేట్గా సక్సెస్ స్పీక్స్ కదా, వాళ్ళకి సక్సెస్ వస్తేనే దే విల్ టెల్ సమ్ అదర్ కపుల్. సో ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అన్నది నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. అంటే దీనికి వేరే ఛార్జెస్, దానికి వేరే ఛార్జెస్ అట్లా ఉంటే ఈ ఫర్టిలిటీలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి లేకుండా మ్యాక్సిమం ట్రై చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, అండర్స్టూడ్. సో ఇక్కడికి వచ్చేసి లైక్ లెట్స్ సే ఇక్కడ డాక్టర్స్ని హైర్ చేసుకుంటున్నాము అంటే మోస్ట్లీ ఫీమేల్ని హైర్ చేసుకుంటారా, మేల్ని హైర్ చేసుకుంటారా? IVF లాంటివి లైక్ లెట్స్ సే మేల్ ప్రొఫెషన్టా? వాట్ డూ యూ సే? గివెన్ ఎ ఛాన్స్ ఐ విల్ ప్రిఫర్ విమెన్ ఓన్లీ. ఓకే. సో నా దగ్గర చాలా మంది ఈవెన్ ఫ్రంట్ ఆఫీస్ దగ్గర నుంచి డాక్టర్స్ అనుకోండి, గైనిక్స్ మోస్ట్ ఆఫ్ ద టైం లేడీసే ఉంటారు. అంటే ఇంటెన్షనల్ కాదు కానీ నా దగ్గర ఎక్కువ లేడీసే ఉంటారు. వాట్ ఆర్ హైరింగ్ క్వాలిటీస్ లైక్? అంటే మీరు చూసేది మోర్ దెన్ ద క్వాలిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీవేస్ ఉంటాయి, బట్ అదర్ దెన్ దట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు లుక్ ఎట్? ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్. ఈ 3 నాకు అనిపిస్తే తీసుకుంటాను. బట్ అవి అందరిలోని ఎక్స్పెక్ట్ చేయలేము. సో అవి ఉన్న వాళ్ళని నేను వదులుకోకుండా చూసుకుంటాను. అంటే ప్రతి వాళ్ళలోని పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. సో అట్లా కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళని అయితే నేను ఎన్ని సంవత్సరాలైనా రిటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఎంప్లాయీని ఎప్పుడైనా హైర్ చేసుకోవడం చాలా టఫెస్ట్ టాస్క్ అంటారు ఎవరిని తీసుకుంటున్నామో అన్నది. మీ ఫస్ట్ ఎంప్లాయీ మీరు బ్యాక్ దెన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు, అండ్ ఇంకా మీతో కంటిన్యూ అవుతున్నారా ఆర్ జర్నీ? చాలా మంది కంటిన్యూ అవుతున్నారు. నా ఫస్ట్ సెంటర్లో ఇప్పటికీ వాళ్ళే ఉంటారు. ఏవో కొన్ని ఒక 10%, 20% చేంజెస్ ఉంటాయి కానీ చాలా మంది వాళ్ళే ఉన్నారు. సో దే ఆర్ ద స్ట్రెంగ్త్. వాళ్ళు అలా నాకు సపోర్ట్ చేయబట్టే ఈరోజు నేను ఎక్స్పాండ్ అవుతాను. ఫస్ట్ సెంటరీస్ నాకు చాలా ఇష్టం అండ్ ఆ టీమ్ కూడా. సో వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా నేను ఇలా గ్రో అయ్యాను. ఓకే, అండర్స్టూడ్. అండ్ రైట్ నౌ ఎంత స్ట్రెంత్ ఉంది మేము మొత్తం అన్ని సెంటర్స్ పుట్ టుగెదర్? ఇప్పుడున్న కొత్త సెంటర్స్ అయితే మేబీ 300 to 400. ఓకే. ఇంకా కొత్త సెంటర్ రిక్రూట్మెంట్స్ అవుతున్నాయి. సో మై గోల్ ఈస్ 500 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇద్దామని. సో దట్స్ ద మెయిన్ టాస్క్ ఏమో. అంటే నీ దగ్గర 100 members ఉన్నా, 500 members ఉన్నా, నీ లైఫ్ స్టైల్ కానీ నీ లగ్జరీ కానీ ఏం మారిపోదు. దట్స్ అ సాటిస్ఫాక్షన్. సో వీఆర్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్ అన్నది, ఆ సాటిస్ఫాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఓకే, మీ హోల్ స్టోరీ విని మీతో మాట్లాడిన తర్వాత 2 things అనిపించాయి. 1, క్రియేటింగ్ ఆపర్చునిటీ, 2, క్రియేటింగ్ లైవ్స్ ఫర్ పీపుల్ అన్నట్టు. క్రియేటింగ్ లైవ్స్ ఫర్ పీపుల్ ఈస్ వాట్ యూ డూయింగ్. కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ ఆర్, వెన్ యూ లుక్ ఎట్ ఇట్ హోల్ సైకాలజీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, హౌ హ్యావ్ యూ ఇవాల్వ్డ్? ఏమనిపించింది మీకు వెన్ యూ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్? అంటే ఇందులో చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, చాలా మిస్టేక్స్ ఉంటాయి. వీ లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ అండ్ మిస్టేక్స్. సో అది చూసుకుంటా ముందుకు వెళ్ళటమే. అదొకటే నేను చేసిన. అంటే నేను వెనక్కి తిరిగి ఇది ఇలా ఈ మిస్టేక్ చేశానని ఆలోచించను. వాట్ నెక్స్ట్ ఏం చేయగలుగుతాము అన్నది ఆలోచించుకుంటా ముందుకు వెళ్ళటమే. ఓకే. అండ్ దిస్ హోల్ ఏరియా ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మోర్ ఆఫ్ మార్కెటింగ్ డామినేటెడ్ ఆర్ అడ్వర్టైజింగ్ డామినేటెడ్ అయిపోయింది. అండ్ ఏది కరెక్ట్, ఏది కాదు, ఏది ఫ్లా, ఏది మార్కెటింగ్ స్టంట్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోలేకపోతున్నారు కదా. హౌ డూ యూ థింక్ ఏ పర్సన్ హ్యాస్ టు డిఫరెన్షియేట్ అండ్ ల్యాండ్ అట్ ద కరెక్ట్ పార్ట్? అంటే ఒక డాక్టర్కి చాలా ఇంపార్టెంట్, మనం పేషెంట్కి అవైలబిలిటీ చూపించాలి. ఎప్పుడు వచ్చినా ఉంటారు, మనతో మాట్లాడతారు. అట్లా ఒకప్పుడు అట్లా ఉండేది. సో ఇప్పుడు ఈ డ్యూ టు దిస్ కాంపిటీషన్, మీరు అన్నట్టు మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. సస్టైన్ అవ్వడానికి అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో యాజ్ పర్ ద ట్రెండ్ మనం కూడా
ఎథికల్గా చేసుకుంటే వెళ్ళిపోవటమే అండి. ఓకే, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి? ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వకపోవడానికి కారణం కానీ ఇన్ఫర్టిలిటీ కానీ. ఫస్ట్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్. రోజుకి తీసుకునే 4 mealsలో 3 meals బయట తింటున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో తినేది చాలా తక్కువ అయిపోతుంది. అండ్ ఎక్సర్సైజ్ అస్సలు చేయటం లేదు. రోజు 1 hour ఫిట్నెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మూడోది స్ట్రెస్ అండ్ స్లీప్ సైకిల్. ఈ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ సరిగా పడుకోవట్లేదు. అండ్ ఇప్పుడున్న జనరేషన్ డాక్టర్ సూపర్విజన్ లేకుండా ఈ కాంట్రసెప్షన్ అవన్నీ ఏదన్నా గూగుల్లో చూసేయటం వాడేయటం. సో ఇవన్నీ ఉంచుకొని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అన్ని మినిట్స్లోనే అయిపోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకుని మనం ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని మాకు ఫస్ట్ సైకిల్ వచ్చేదో సెకండ్ సైకిల్ వచ్చేస్తా అని అడిగితే పని అవ్వదు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటూ కన్సిడరేషన్. సో వీటికి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే, అండర్స్టూడ్. డాక్టర్ శిరీష, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే2 న్యూస్ అండి. యూ గివెన్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యువర్ స్టోరీ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. నాట్ ఎవ్రీబడి డస్ దట్. వీఆర్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో going further, whatever you're going to do in your life in terms of building new centers or treating new line of patients and all of it and all, we really wish that you'll be like super successful there. Okay, and thank you again. థ్యాంక్ యూ సో మచ్. Thank you. హాయ్, నా పేరు డాక్టర్ బి శిరీష రాణి, మెడ్జీ IVF. మీరు చూస్తున్నారు టర్నింగ్ పాయింట్ వే2 న్యూస్.